ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుడు మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్షయందు నిష్ఠ కలిగి హిమాలయ గిరిభూముల అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ కనిపించింది. దాని చెంతనే గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రదేశం మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ మునిపుంగవుడు దృఢాసనాబద్ధుడై ప్రాణాయామం చేసి మౌని అయి దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు. అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని మనస్సు భయవిహ్వలమైంది. తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుందనే శంకతో మునితపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మథుణ్ణి స్మరించాడు. వెంటనే విచ్చేసిన కందర్పుని రాక చూసి, మిత్రమా, నా రాజ్య సుస్థిరత్వం నీమీద ఆధారపడి ఉంది. నారదుడు దుస్సహమైన తపస్సులో మునిగి ఉన్నాడు. ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాల కోరగా, అదెంత పని అని దర్వంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకుని బయలుదేరాదు. ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును, దాతుర్యాన్ని, కళా ప్రావీణ్యాన్ని, మాయలను ప్రదర్శించారు. విరితేనెల కాల్వలతో, రాలిన కుసుమ పరాగపు రాసులతో, నానావిధ పుష్ప పరిమళాలతో, భ్రమరకుల జంకారంతో, శుకపిక సారికాది కలకలలతో, అంగనా మణుల కిలకిలలతో, సెలయేరుల గలగలలతో ఆ వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో, నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తన మంటపంలో ఉంది. మన్మథ ప్రతాపం వెల్లివిరుస్తోంది. నారదుడు ధీరుడై ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. మారుడు అహంకారదూరుడై శరచాపాలను వదిలి పరాజయభారంతో సురాధిపతి చెంతకు వెళ్లాడు. మునులారా, ఆ స్థలంలో మన్మథ ప్రభావం నిరుపయోగం. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్ర తపస్సు చేసి మన్మథుని దహించిన స్థలమది. అనంగుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకొన్నాడు. అమరాధిపతి మనసులో నారదుణ్ణి ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహంచే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు. ఆయన శివమాయా మోహితుడై పూవింటివానిపై విజయం తన ప్రభావమే అని భ్రమించాడు. తన మహిమను శివునికి చెప్పి ప్రశంసలను పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు. వెళ్లి రుద్రునకు నమస్కరించి తన విజయగాథను ఉత్సాహంతో విన్నవించాడు. దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన నారదునితో, వత్సా నారదా, నీవు ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు. పరిహాసపాత్రుడవవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో. విష్ణువు వద్ద అసలు ఈ ప్రసంగం చేయకు అని పలుమార్లు హెచ్చరించినా నారదుడు చెవిని పెట్టలేదు. మునులారా, భావి కర్మ చాలా బలీయమైనది. కర్మ ఎప్పుడూ ఈశ్వర ప్రేరితమే. కర్మప్రేరితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్లి పితామహునకు నమస్కరించి తన కామ విజయగాథను వివరించాడు. పద్మజుడు ఆ మాటలు విని శంకరుని స్మరించి యథార్థాన్ని గుర్తిరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులెవరి వద్ద బహిరంగపరచవద్దని తన కుమారుణ్ణి కోరాడు. మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పెడచెవిని పెట్టి కనులనాథుని దర్శించాడు. నారాయణుడు సర్వము తెలిసినవాడే అయినా నారదునికి స్వాగత సత్కారాలను చేసి నీరాకలో గల అంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. కామ విజయ గర్వితాహంకార వర్ధితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు. అప్పుడు సత్యాన్నెరిగిన పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు: ఓ మునిసత్తమా, నువ్వు బ్రహ్మజ్ఞాన కళానిధివి గదా. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లేనివానిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి. కాని నీవంటి నైష్టిక బ్రహ్మచారిని జన్మ ప్రభృతి వికారములు లేనివానిని బాధించవు గదా. నీకు కామ వికారం లేదు, ఉండదు కూడా. పారి యొక్క పల్కులలోని అంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు.